దాదాపుగా 1200 కోట్ల బడ్జెట్‌తో 1082 పడకలతో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి అయితే మొన్న 17 తారీఖున ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎవరు లోపలికి వెళ్ళాల్సొచ్చినా పోలీసుల బందోబస్తుతో ప్రతిదీ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, ప్రతిపక్షాలు మాత్రం ఓవరాల్‌గా ఆడ లోపల హరీబరీగా ఓపెన్ చేశారు. లోపల అసలు ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఫిక్స్ కాలేదు. ఎలాంటి వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా అందట్లేదు. ఆ డొల్లతనం బయటపడుతుందనే ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. సో, మేము వెళ్లి చూద్దాము అంటే గత ప్రభుత్వంలో మేము ఇనాగ్రేట్ చేశాం కాబట్టి అంటే ప్రారంభించాం కాబట్టి అక్కడ ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఉంది, ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయని తెలుసుకుందామని లోపలికెళ్ళే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కూడా వెళ్ళనివ్వట్లేదనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఆ 17 తారీఖున ఇనాగ్రేషన్ అయినటువంటి సనత్ నగర్ టిమ్స్‌కి 18, 19, 20 ఈ 3 రోజుల్లో కూడా ఎవరు లోపలికి వెళ్ళినా వాళ్ళని లోపలికి అలౌ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసు బందోబస్తు మధ్యలో ఓపీ కోసం వెళ్ళేటువంటి పేషెంట్లను మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. మిగతా ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితి అయితే సనత్ నగర్ టిమ్స్ ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే దీనన్నిటికీ కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే 17 తారీఖున ఓపెన్ అయింది కాబట్టి అక్కడ అంతా ముఖ్యమంత్రి నుంచి అంతా మిగతా సిబ్బంది అంతా కూడా తిరిగి ఓపెన్ చేసిన తర్వాత అంతా తిరిగి చూశారు కాబట్టి పూర్తిగా ఇన్ఫెక్షన్ గురి చేసేటువంటి వైరస్ కావచ్చు, దుమ్ము ధూళి అంతా హాస్పిటల్‌తో చుట్టుపక్కల ఐసీయూ బెడ్స్ అంతా పాటుగా ఆపరేషన్ థియేటర్స్ అంతా కూడా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటినంతా కూడా స్టెరిలైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో, 20వ తారీఖు అంటే నేటికి ఆ స్టెరిలైజేషన్ ప్రక్రియ, క్లీనింగ్ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. సో, 21వ తారీఖు నుంచి ఆటోమేటిక్‌గా వైద్య సేవలు ఓపీ కావచ్చు, ఇన్‌పేషెంట్‌కి సంబంధించినటువంటివి కావచ్చు, ఆపరేషన్‌కి సంబంధించినటువంటి చికిత్సా కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో, ఇదంతా కాదు అక్కడ అసలు ఎలాంటి ఎక్విప్‌మెంట్ కూడా సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు. దాదాపుగా హరీబరీగా ప్రభుత్వం దాదాపుగా ఇప్పటికే 5 సార్లు డేట్ అనౌన్స్ చేసి పోస్ట్‌పోన్ చేశారు కాబట్టి అక్కడ ఏదో ఇబ్బందయితే ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏమో కానీ అక్కడ సరైనటువంటి వసతులే సరిగ్గా లేవు అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వరకు కూడా అలాంటి పరిస్థితే కనిపించింది. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి అయితే ఆ టిమ్స్ సనత్ నగర్ దగ్గర పరిస్థితి కనిపించింది. సో, ప్రభుత్వం చెప్తున్న దాన్ని బట్టి ఈ రోజు వరకు స్టెరిలైజేషన్ పూర్తయితే రేపు ఎల్లుండి ఒక 1, 2 డేస్ తర్వాత అంటే మండే తర్వాత అయినా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎవరైతే ట్రీట్మెంట్ కోసం వచ్చేటువంటి నగరవాసులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజల్ని అలౌ చేస్తారా లేదా అనేది ఒక క్వెషన్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో, స్టెరిలైజేషన్ పూర్తయితే ఓపీ కోసం స్టెరిలైజేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఓపీ సర్వీసులు అందించడానికి ఎలాంటి ఇబ్బంది ఉంది అనేది ప్రతిపక్షాల నుంచి కావచ్చు, కామన్ మ్యాన్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలైతే ప్రభుత్వానికి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాలు మాత్రం పూర్తిగా స్టెరిలైజేషన్ అయిన తర్వాత పూర్తిస్థాయి వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు టిమ్స్ ఆసుపత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము. సో, ప్రజలు దీనికి సంబంధించినటువంటి గమనించి మాకు సహకరించాలనేది వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ రోజు వరకు స్టెరిలైజేషన్ పూర్తయితే రేపు ఎల్లుండి అంటే లేకపోతే మండే నుంచి అయినా వైద్య సదుపాయాలు కొనసాగుతాయా లేదా అనేది మాత్రం సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి వైద్య సేవలకు సంబంధించి ఒక క్వెషన్ మార్క్ అయితే కనిపిస్తుంది. సో, దానికి సంబంధించినటువంటి క్లారిటీ ప్రభుత్వ వర్గాల నుంచి రావాల్సి అయితే ఉంది.